తన మరణం కేవలం దేశం కోసం మాత్రమే అంటూ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శత్రువులకు ఎదురు తిరిగి మరి వీర మరణాన్ని పొందిన మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా అనే గ్రామంలో శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి దంపతులకు 2002లో అయితే జన్మించారు. చిన్నప్పటి నుండి కూడా మురళీ నాయక్ దేశ సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరిక అయితే ఉండేది. ఇక మురళీ నాయక్ తన స్కూలింగ్ అంతా కూడా తన అమ్మమ్మ దగ్గరే ఉండి పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత తన ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలను అనంతపురంలోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో 2022లో అయితే పూర్తి చేశారు. అయితే ఇలా చదువుతూ ఉన్నప్పుడే మురళీ నాయక్ కి దేశ సైన్యంలో చేరాలన్న కల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు. ఈ ప్రయత్నంలో మురళీ నాయక్ 2023 అగ్నివీర్లో భాగంగా మన ఇండియన్ ఆర్మీలో 851 లైట్ రెజిమెంట్ లో చేరి తన కలను నిజం చేసుకున్నాడు. అయితే మురళీ నాయక్ ఆర్మీలో చేరడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కొడుకు కోరికను కాదనలేకపోయారు. ఇక ఆ తర్వాత మురళీ నాయక్ పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో తన విధులనైతే నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాక్ సైనికులు చేస్తున్న కాల్పులను ధీటుగా ఎదుర్కొంటున్న సమయంలో మురళీ నాయక్ వీర మరణాన్ని అయితే పొందాల్సి వచ్చింది. సో ఇలా మురళీ నాయక్ లాగా ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి దేశ భద్రతనైతే కాపాడుతూ ఉంటారు. సో వారందరికీ కూడా మన దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. జై హింద్, జై భారత్.